అమ్మా మా లక్ష్మ. నాగరాజు గారా, ఏమిటి ఇలా వచ్చారు? మా వారు మీ ఇంటికే వచ్చారే. అదేనమ్మా కొంప ముంచింది. అలా రాకుండా ఉన్నా బాగుండేది. అదేమిటి అలా అంటున్నారు? అక్కడ ఏం జరిగింది? అమ్మా మీరు కాస్త ధైర్యంగా ఉండాలి, గుండె రాయి చేసుకోవాలి. అందుకే ఈ రోజుల్లో ఎవరిని నమ్మి చేరవేయకూడదు అంటారు. మీ ఇంట్లో ఉంటున్నట్ట వాడెవడు? గోపన్న. వాడు హఠాత్తుగా మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడుతున్న ప్లేడర్ గారిని రివాల్వర్తో కాల్చి చంపేశాడు. ఏం చేస్తాను తల్లి, మీరు బాధపడకండి అమ్మా. మేమంతా ఉన్నాం కదా. మీ కుటుంబానికి ఏ కష్టమో రాకుండా చూసే బాధ్యత నాది. విచారించండి. ఆ దుర్మార్గుడు గోపన్న ఎక్కడున్నా పట్టించి తీరుతాను, తగిన శిక్ష వేయిస్తాను. ఇక ఎవరిని శిక్షించి ఏం లాభం ఆయన? అమ్మా రాదా, ఇంకనే బ్రతకలేదు తల్లి, బ్రతకలేదమ్మా. ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. మీరే ఇలా అధైర్యపడితే అమ్మాయి ఇంకా బెంబేలు పడిపోతుంది. మన చేతుల్లో ఏముంది గనక అంతా విధి విలాసం. ధైర్యంగా భరించడమే మన వంతమ్మ. చూడమ్మా, ఎస్ఐ గారు ఏవో ప్రశ్నలు అడుగుతారట, సమాధానాలు చెప్పండి. అడగండి సార్. ఏమమ్మా, గోపన్న మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? ఈ మధ్యనే మా ఇంట్లో చేరాడు బాబు. అతను మీ అమ్మాయిని ప్రేమించేట్టుగా ఆ గోపన్నను అవమానించి లీడర్ గారి ఇంట్లో నుంచి గెంటేశారట. నిజమే బాబు, ఆయనకి ఎప్పుడు తగని కోపమే. కానీ ఆ గోపన్న ఇంత దారుణం చేస్తాడు అనుకోలేదు. నీకేం అన్యాయం చేశాను గోపన్న? ఈ కాగితం మీ సంతకం పెట్టండి. అమ్మా నేను వెళ్ళొస్తాను. మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నాకు కబురు చేయండి. మీరేమి మొహమాట పడద్దు. చూడమ్మా, నేను మీకు అన్నలాంటి వాడిని. వస్తాను. అమ్మా ఏడమ్మా, అన్నం నీళ్లు మానేసి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా గతేం కాను. అమ్మా, దేవుడు లాంటి వారే మీ నాన్నగారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఈ జన్మలో నాకు భర్తగా లభించారు. ఎన్నడూ పల్లెత్తు మాట నెరగలే. అలాంటి మహానుభావుడే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఈ పాపిష్టి బ్రతక ఎందుకమ్మా? నే బ్రతకలేదమ్మా, ఇంకా నే బ్రతకలేదు. అమ్మా అలాంటి మాట్లాడకమ్మా, నాకు భయంగా ఉంది. నేనే లక్ష్మి. మీరా వచ్చారా? నాకు తెలుసు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళాలని నాకు తెలుసు. నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను వస్తాను. పదండి. ఏమిటి అప్పుడు మాటలు? నేను సావందే. ఏమిటి నాన్న ఈ గొడవంతా? ఈ నెత్తురేమిటి? గొడవ అంటే కాస్తా కూస్తా గొడవటమ్మా. అసలు ఈవేళ నిజంగా చచ్చిపోసిన వాడిని పాపం ఆ గోపను వచ్చి రక్షించాడు. ఎవరు? మన గోవులు గోపన్నే? అతను గోవులు గోపన్న కాదే, సాక్షాత్తు మన పాలిటి దేవుడు గోపన్న. నేను అప్పుడే చెప్పనట్టండి, అతను చాలా మంచివాడని. అవును, అతను ప్రాణాన్ని తెగించి నా ప్రాణం కాపాడాడు. అదేమిటి నాన్న, అతడే నేను కూనీ చేశాడని చెప్పారే? అదొక పెద్ద కథమ్మా. ఏమిటి? అసలు ఏం జరిగిందంటే, ఇందాక నాగరాజు ఇంటికి వెళ్ళినా అక్కడ మన శేఖర్ని కట్టి పారేశారు. ఊరి రాక్షసుడా, ఇదేం దారుణం రా అని అడిగాను. మర్యాదగా సాక్ష్యం ఇస్తావా లేదా, లేకపోతే నిన్ను కూడా కాల్చి చంపేస్తాను అని పిస్తోలు నా మీద బారెట్టాడు. అయ్యి వాడి చేతులు విరిగిపోను, వాడికేం పోయి కాలం వచ్చింది? పైగా ఇందాక వచ్చి నంగనాచిన ఎన్ని కబుర్లు చెప్పాడని. అసలు విను మరి, ఆఖరిసారి నిన్ను హెచ్చరిస్తాను అని చెప్పేసి ఆ పిస్తోలు నా మీద బారెట్టి కాల్చి చంపేపోడు. ఇంతలో మన గోపన్న ఎక్కడి నుంచో మరో పిస్తోలు పడుకుని డామని తక్క వచ్చాడు. వచ్చి రావడంతో నా మీద మండిపడ్డాడు. ప్లేడరు, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తాను, నన్ను మోసం చేశావు. చూడు, నిన్ను కాల్చి చంపేస్తాను ఈ పిస్తోల్తోని. పిస్తోల్ నా గుండెల్లో బారెట్టి డామని కాల్చేశాడు. ఏమిటి నాన్న ఇది? గుండెల్లో పేల్చారంటున్నారు, మళ్ళీ రక్షించారంటున్నారు. ఇదంతా నాకు అర్థం కావడం లేదు. అక్కడే ఉన్న మా కిటుకు వాడు తెచ్చిన పిస్తోల్లో గుళ్ళు నిజమైనవి కావు. అదేదో నాటకాల పిస్తోలు. ముందు నేను కంగారు పడ్డాను. ఇంతలో నా కేసు కనుగొట్టాడు. ఓహో, వీడు నన్ను రక్షించడానికి వేసిన వ్యక్తురా గురుడా అని చచ్చిపోయి పడుకున్నాను. ఇంతలో కాస్త రక్తం నా మీద పిండి భుజాన్ని వేసుకుని చక్కపోయాడు. ఎంత ధైర్యంగా రక్షించారు.
అటువంటి ఉత్తముణ్ణి అవమానించి మెడపట్టి బయటికి గంటావు. నువ్వేం బాధపడకు రాదా, అతని మనసు అమృతం లాంటిది, సంతోషంగా మన్నించాడు మనం. చూడండి, ఎప్పుడు చూసినా చదువు రాని వాణ్ణి అంటారు. ప్రపంచ జ్ఞానం కంటే ఈ చదువేం గొప్పని అందరికన్నా ఎక్కువ ముందు చూపుతూ వెళ్ళి మా నాన్నగారిని రక్షించి తీసుకొచ్చారు. మీరు నిజంగా పురుషోత్తములు. ఈ దీనురాలిపై దయ చూపండి, నన్ను క్షమించానండి. క్షమించాను. ఓ, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారా? ఇప్పుడేమిటి, ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఇదే మన హెడ్ క్వార్టర్స్. చూసావా ఎలా ఇంగ్లీష్ టచ్ చేస్తున్నాను? అబ్బా, మళ్ళీ మొదలెట్టారా మాటలు? ఇప్పుడే చెప్తున్నాను, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీరే నా ఆరాధ్య దైవం. ఆరాధ్యదైవం, ఎంత మంచి బిరుదిచ్చేశావు రాధా. ఇది కళా నిజమా, డ్రీమా ట్రూతా? సరే, జరిగిందంతా బాగానే ఉంది గాని పాపా శేఖర్ గతి ఏమిటి? ఆ దిక్కుమాల నాగరాజు ఏం అవస్థలు పెడుతున్నాడో ఏమో. ఇప్పుడు అదేనే వచ్చిన చిక్కు. మనం తొందరపడి ఏం చేసినా శ్రేఖర్ ప్రాణాలకే ముప్పు. అసలు నేను బ్రతుకున్నాను ఎవరికి తెలియకూడదు. నేను పని చెప్తాను, చేస్తావు? చెప్పండి. ఎవరు వాకప్ చేయడానికి వచ్చినా నేను చచ్చిపోయి చెప్పాలి. చాలండి, నిక్షేపంలో మీరు కలకాలాడుతూ తిరుగుతూ ఉండగా అలాంటి అశుభం మాట నన్ను చెప్పమంటారా? నా మాంగళ్యం మీద ఒట్టు, చచ్చినా చెప్పను. ఇలా చూడు, నీ మాంగళ్యం నేనే కదటే. నంది విగ్రహం లాగా నీ ఎదురుగుంటా కూర్చుంటే నీకు ఇంకా ఎందుకే ఏడు? ఇలా చూడు, నవ్వు చూడు, నవ్వు, ఇలా చూడు, నవ్వు. చూసారా? ఏమిటి? ఏముంది నా మొహం? వీడు రాతలమ్మ అంటే పోను, మీరు పోయారని పేపర్ నిండా ఎంత అక్షరాలతో రాశాడో చూడండి. ఆరి భడవా, చివరి పేజీలు వేస్తాడా? మనం పోయామంటే మాట్లాడి ఫ్రంట్ పేజీలు వేయదు. కర్మ, ఈ దిక్కుమాల రాతలు ఫ్రంట్ పేజీలో కూడా వెయ్యాలి ఏమిటండి? ఏమైనా సరే ఊరుకోవడానికి వీల్లేదు. వీడి మీద ఒక కేసు మారేయండి. ఏమిటండి అలా చూస్తున్నారు? ఇంతకంటే మంచి చీరలు ఏం లేవా అని. లేకి పెళ్ళా పేరంటమా ఎక్కడికి కడుతున్నాయని కట్టుకోలేదు కానీ వెంకటగిరి చీరలు ఉన్నాయి, కంచిపట్టు చీరలు ఉన్నాయి, బనారస్ చీరలు ఉన్నాయి. కట్టుకోరమ్మంటారా? ఓ కట్టుకులే. ఒక్క నిమిషాలు వచ్చేస్తా. ఏమిటండి? అయ్యయ్యో. ఏమండి? మరీ అంత చిన్న బొట్టు పెట్టుకున్నావే? మామూలుగానే పెట్టుకున్నాను. కొన్ని మీరే పెద్ద బొట్టు పెట్టండి. ఆ బొట్టు తీసేయి, ఆ మంగళసూత్రం తీసేయి, పాచీర కట్టు కూర్చో. అయ్యయ్యో, శ్రీరామచంద్ర ప్రభు, ఏం మాట్లాడండి అవి? నేను చెప్పినట్టు చేస్తావా? అయ్యయ్యో దేవుడా, ఎంత కర్మొచ్చి పడిందిరా మాకు. నిక్షేపంలో మీరుండగా రేపు బొట్టు తీసేనా, తాడి బొట్టు తీసేనా? నా వల్ల అమ్మా. ఏమిటమ్మా? అదే అమ్మని పరామర్శించడానికి ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చారు. అయితే వెళ్ళు. అయ్యో కర్మ. ఉండు ఉండు ఉండు. ఏమిటి మళ్ళీ ఏమిటండి? ఏం లేదే, ఆ బొట్టుకి కాస్త లైట్ అండ్ షేడ్ చేస్తాను అంతే. నువ్వెంత మంచిదనం నీకేం తెలుసు? నాకు తెలుసు నీ మంచిదనం. నువ్వు నమ్ముకోదు, నా చెలుకోదు, నా గోరు వంకోదు. నువ్వు వెళ్లే ముందు పాచీర కడుకు మరి వెళ్ళు. ఈ చెరిపి వెళ్ళు. అయ్యో అయ్యో, మీకెంత కష్టం వచ్చిందమ్మా మా లక్ష్మ తల్లి. పాప ఇంత బొట్టెట్టుకొని పెద్ద ముత్తేదోలా కలకల్లాడుతూ తిరిగి పాపిష్టి దేవుడు చూడలేకపోయాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. నిన్నటి దాకా పిడిరాయిలాగా తిరుగుతుండేవారు ప్లేడర్ గారు. సావు బ్రతుకులు మన చేతుల్లో ఉన్నాయా? పాపం ప్లేడర్ గారికి అప్పుడే 100 ఏళ్ళు నిండిని. తనువు చాలించి స్వర్గానికి వెళ్ళిపోయారు. అయ్యయ్యో, అలా అనకండి బాబు, అనకండి. అమ్మా, మీ బాధ మాకు తెలియదా మహాలక్ష్మమ్మ గారు? ఏం చేస్తాం, ఊరుకోండి. పోయిన వాళ్ళంతా అదృష్టవంతి. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఆఖరికి ప్లేడర్ గారి శవం కూడా కనబట్టలేదంట. ప్లేడర్ గారు చచ్చిపోయిన తర్వాత ఇంటికి కళేపోయింది. అబ్బాబ్బా, ఏమిటి గోళ? చావు చావు అని ఎన్ని మాట్లాడతారు? ఈ ఇంట్లో ఎవరు చావలేదు. మీకు బుద్ధి జ్ఞానం లేదు. పండి పండి. అమ్మా, మనం ఇక్కడ ఉన్న కొద్ది అలా బాధపడుతూనే ఉంటుంది. ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ఆమె కాస్త విశ్రాంతి తీసుకోనివ్వండి. పదండి పోదాం, పదండి పోదాం. ఇదంతా నా కర్మ. హాయిగా నవ్వుతూ తిరుగుతుండే దాన్ని నన్ను ఈ గతికి తీసుకొచ్చి పెట్టారమ్మా. వాళ్ళు అయిపోయారమ్మా, వాళ్ళు అయిపోయారమ్మా. ఉండి చెప్తాను.
ఏమిటి ఏమిటేమిటి మీకు ఎందుకు ఇలా పాడు బుద్ధి పుట్టిందో నాకు అర్థం కావట్లేదు నిక్షేపంలో మీరు కళ్ళ ముందు ఉండగా ఏమిటి నాకు ఈ కర్మ ముందు కుంకుమ పొట్టి పెట్టండి ఓహో అదే అమ్మయ్యా ఇదిగో చూడండి ఈ రెండు చెంపల మీద చెళ్ళు నెప్పగాలండి వట్టి పుణ్యాన్ని లెంపకాయలు ఎందుకు ఎందుక శుభం అంటున్నట్టు నలుగురు ముందు నిలబడి అబద్ధం చెప్పానుగా అది తప్పేగా అందుకు ఓహో అదా నువ్వు నా కోసమే కదా అబద్ధం ఆడావు పైగా ప్లేడర్ పెర్మినిస్తే ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అది రూలు ఏ రూల్ అయినా తప్పే వేయండి చూడు ఒక నిండు ప్రాణాన్ని రక్షించడం కోసం ఆడే అబద్ధం నిజానికంటే 1000 రెట్లు పవిత్రమైంది తెలుసా ఏమైనా వెయ్యాల్సిందే నీకు 2 వడ్డించమంటావు అంతేగా ఆ, దే దే రి నే 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 దే దే దే